విహారీ గారు, ఎవరైనా చూస్తే గొడవలు అయిపోతాయి. అలా అయినా నిజం తెలుస్తుంది. ప్రేమ గోదారై పొంగింది ప్రేమ గోదారై అల్లింది ఆశలే ఎదపై పువ్వంటి మనసులే ఒకటై. కానీ నొప్పి తగ్గని గాయాలు నీ లోపల ఉన్నాయి, నా లోపల ఉన్నాయి. వాటికి మందేంటో తెలుసా? మనిద్దరం భార్యాభర్తలని నిజం చెప్పడమే. అవన్నీ ఇప్పుడెందుకు? తర్వాత మాట్లాడుకుందాం విహారీ గారు. తప్పు చేశాను కనకం. అక్కడ నీ మీద దెబ్బలు పడుతున్నా, అందరూ నేను నీ భర్త ఎవరు అని నిలదీస్తున్నా, నువ్వే నా భార్యవని నిజం చెప్పలేకపోయాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. విహారీ గారు, మీరు తప్పు చేయలేదు. మన మధ్య ముడిపడిన బంధం బయట పెట్టనని నాకిచ్చిన మాట మీద నిలబడ్డారు. దయచేసి ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు నిజం చెప్పకూడదు. లక్ష్మి, నీ కన్నీళ్లు చూస్తే చాలు. నువ్వేం చెప్పినా నేను కన్విన్స్ అయిపోతాను. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక ప్రాణం. అందరూ వచ్చినట్టేనా? అమ్మా లక్ష్మి, నువ్వు ముందు పదమ్మా, మేము వెనకొస్తాం. అమ్మా, ఆ రోజు నేను వెలికి తీసిన కుటుంబం నీకు గుడి కట్టించిన వాళ్ల వారసులతో నీకు సారే ఇప్పించాలని కోరావు. కానీ ఈరోజు ఆ కుటుంబంతో సంబంధం లేని లక్ష్మి చేత సారే ఇప్పించమంటున్నావెందుకో నాకు అర్థం కావడం లేదు. నా బావ నేను సతీ సమేతంగా తీసుకువెళ్లాల్సిన సారిని నువ్వు అమ్మవారికి సమర్పిస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి నిన్ను అందరి చేత తిట్టిస్తాను.
సారే ఇచ్చేస్తే అమ్మవారి ఆగ్రహం శాంతించి మా కరువుని రూపుమాపి మమ్మల్ని సంతోషంగా ఉండేలా ఆ తల్లి కటాక్షిస్తుంది బాబు. ఇక ముందు నుంచి అన్నీ మంచి రోజులే సుబ్బయ్య. అయ్యగారు, ఇప్పుడు అందరికీ మంచి కాలం వస్తుందంట, మీకేమో పోయే కాలం వస్తుంది. మూసుకునుండ్రా. నేను ఈ ఊరిని ఏలే కాలం వస్తుంది. అదేలా అయ్యా, వాళ్ళు ఈ కార్యక్రమం అయ్యాక మీ ఉమ్మడాస్తుల గురించి ఆలోచిస్తే వాటి గురించి ఇన్ని రోజులు ఆలోచించని వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తారా? ఒకవేళ ఆలోచించారే అనుకో, నేను వాళ్ళకి దక్కనిస్తానా? యాదవ కౌంటర్లు వేయకుండా కామ్గా నన్ను ఫాలో అయిపో. అలాగే. సరే పదండి. లక్ష్మి, నీ లీల అర్థమైంది తల్లి. నువ్వు సారే ఇప్పించుకుంటున్నది ఆ కుటుంబానికి అసలైన కోడలి చేత అని. అందుకే నువ్వు ఆ అమ్మాయిని ఎంచుకున్నావు. ఏం కాలేదులే అమ్మా, పదండి. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, అందరూ అక్షింతలు తీసుకోండి.